శ్రీ గురుభ్యో నమ. అందరికీ ఆదిశంకర భగవత్పాదుల అవతార దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహనీయమైనటువంటి పండుగ రోజు అండి. హైందవులకు సనాతన ధర్మాన్ని పునఃస్థాపించినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదులు. ఆదిశంకరులు ఆవిర్భవించే నాటికి బౌద్ధము, జైనము, కాపాలికాది అవైదిక మతములు సనాతన ధర్మము యొక్క మూలంతో సహా పెకిలించి వేసేటువంటి స్థితికి వచ్చాయి. అంత దారుణమైనటువంటి స్థితికి సనాతన ధర్మం వచ్చింది. అలాంటి స్థితిలో వారు 8 సంవత్సరాలకే చతుర్వేదములను కూడా ఆపోసన పట్టి సన్యాసమును స్వీకరించి ఆసేతు హిమాచలాన్ని పర్యటించి 72 అవైదిక మతాలను ఖండించి నలుచెరుగుల 4 పీఠములను స్థాపించి కంచిలో మూలాంనాయ పీఠాన్ని స్థాపించి సనాతన ధర్మానికి ఇక ఎలాంటి ఆటంకము అడ్డు లేకుండా అవిరళంగా కొనసాగేలాగా చేసినటువంటి మహానుభావుడు సాక్షాత్ శంకరావతారుడు. వారు కైలాసం నుంచి 5 శివలింగాలను తీసుకొచ్చి సౌందర్యలహరి వంటి మహద్గ్రంథాన్ని లోకానికి ఇచ్చినారు. అది చదివి ఎన్ని జీవితాలు బాగుపడ్డాయోనండి. దాదాపుగా కొన్ని వందల స్తోత్రాలను ఇచ్చినారు. బ్రహ్మసూత్రము, విష్ణు సహస్రము, భగవద్గీత వంటి ప్రస్థానత్రయానికి భాష్యాన్ని ఇచ్చినాడు. అన్నీ చేసినా కూడా మోక్ష విద్య సులభంగా జనులకు అందుబాటులో ఉండాలి అని వివేక చూడామని వంటి అతి సులభమైనటువంటి మోక్ష గ్రంథాన్ని అందించినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదులు. వారిని స్మరించుకోవడం మన యొక్క కనీస బాధ్యత. వారు వివేక చూడామనిలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారండి. వారి జయంతి సందర్భంగా ఆ యొక్క శ్లోకాన్ని మనం ఈరోజు స్మరించుకొని తరించుకుందాం. ఏమంటారంటే, ప్రారంభిస్తూనే 2వ శ్లోకంలోనే జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినాలభ్యతే అంటారండి. జీవుడికి మానుష్య జన్మ లభించడయే దుర్లభమయ్యా. దానికంటే ఆ జీవుడు పరిపూర్ణమైనటువంటి పురుష జన్మ, పురుషత్వము అంటే సమస్తమైనటువంటి గుణములు కలిగి ఉండడము, అది కలిగి ఉండడం చాలా కష్టము. దానికంటే బ్రహ్మజ్ఞానము, బ్రాహ్మణత్వం రావడం మరింత కష్టము. అది వచ్చినా, బ్రాహ్మణత్వం వచ్చిన వాడంతా కూడా వైదిక ధర్మాన్ని ఆచరిస్తారంటే అది లేదు. అది కూడా వైదిక ధర్మం ఆచరించడం మరీ కష్టము. ఆ వైదిక ధర్మాన్ని ఆచరించిన మాత్రం చేత విద్య అంటే ఏది అవిద్య ఏది విద్య అనేటువంటి జ్ఞానం కలగడం చాలా కష్టము. అది కలిగినా కూడా ఆత్మానాత్మ వివేకము, ఆత్మ ఏది, శరీరము ఏది, ఏది సత్యము, ఏది అశాశ్వతం అనేటువంటిది తెలుసుకోవడం చాలా కష్టము. ఇన్ని తెలుసుకొని బ్రహ్మత్వ భావమును పొందిటైనవి 100 కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి శుభకర్మముల పరిపక్వ దశ వలన కానీ లభ్యము కావయా మానవుడా. కాబట్టి మనుష్య జన్మ వస్తే దానిని వినియోగించుకో అని చెబుతూ ఒక మాట అంటారండి. దుర్లభం త్రయమేవైతద్ దేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మనిషికి 100 కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యము, అపారమైనటువంటి దైవానుగ్రహము తోడైతేనే 3 దక్కుతాయట. అవి 3 దక్కితే వాడి జన్మ పండిపోతుందట. ఏమిటి అవి? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. జీవుడికి మనుష్య జన్మ ప్రాప్తించినది. ఇప్పుడు ఇది వింటున్నారంటే మనుష్య జన్మ అయితేనే వింటారు, మిగతా వారు వినడం చాలా కష్టం వీడియో ఓపెన్ చేసి. కాబట్టి మొట్టమొదటి లభించింది. రెండవది ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. అంటే ముముక్షుత్వము అంటే మోక్షము యందు ఆపేక్ష కలుగుట. మోక్షము యందు ఆపేక్ష కలగటం అంటే సంసారాన్ని వదిలేసి ఎక్కడో అరణ్యాలలో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేయడమా? అది కాదు మోక్షము యందు ఆసక్తి కలుగుట అంటే. నీవు అన్నీ అనుభవిస్తూ ఇవి శాశ్వతము కాదు, ఇది శాశ్వతము కాదు, ఇది శాశ్వతము కాదని తెలుసుకుంటూ శాశ్వతమైనది ఏదో ఉన్నది అని దానికోసం ప్రయత్నించుట మోక్షము. నీవు సమస్త భోగములను అనుభవిస్తూ ఇవి శాశ్వతము కాదు, శాశ్వతమైనది ఒకటి ఉన్నది, దానిని తెలుసుకోవాలి, దానిని నేను ఈ జన్మలోనే పొందాలి అనేటువంటి దృఢమైనటువంటి పట్టుదల కలిగి ఉండడం మోక్షాపేక్ష కలిగి ఉండడం అంటే. అంతేగాని కాషాయాలు ధరించి అడవులలోకి వెళ్ళడం మోక్షాపేక్ష కలిగి ఉండడం అనుకోవడం భ్రమ. అడవులలో ఉండి
భోగేచ్ఛ కలిగి ఉండడం కంటే సంసారంలో భోగములను అనుభవిస్తూ ఈ భోగములు నిజమైనటువంటి భోగములు కాదు, శాశ్వతములు కాదు, శాశ్వతమైనటువంటిది ఒక ఉన్నది, అదే వీటన్నిటినీ కూడా నడిపిస్తున్నది. ఆ నడిపించేటువంటి పదార్థం ఏమిటి, దానిని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నము చేయటము, దానికోసము సాధన చేయటము, గురువులను ఆశ్రయించటము, సద్గ్రంథములను చదవడము అనేది గొప్ప విషయము అని చెబుతూ ఉన్నాడు. రెండవది కూడా కాస్త ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ మూడవది కూడా ఉంటుందట. ఏమిటండి? మహాపురుష సంశ్రయం. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మన సంసారంలో ఉండి మోక్షాన్ని పొందాలంటే మహాపురుష సంశ్రయం, ఒక మహానుభావుడైనటువంటి పురుషుని యొక్క సాంగత్యం మనకు దక్కాలి. అది దక్కిందా మనుష్య జన్మకు సార్థకత ఏర్పడినట్టే. ఆ మహానుభావుడి పాదములు పట్టుకుంటే మహాసముద్రాన్ని ఒక ఓడ అలవోకగా ఈ విధంగా దాటించి వేస్తుంది. అలా సంసారము అనేటువంటి మహాసముద్రాన్ని ఆ ముముక్షు పాదములు పట్టుకున్నంత మాత్రము చేత తరింపజేసి వేస్తాడు. ఎవరు అలాంటి ముముక్షువులు అంటే ఒక విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఒక శృంగేరి జగద్గురుడు భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు, ఇలాంటి మహానుభావులు వీరి పాదాలు పట్టుకోవాలి. ఒక రమణల మహర్షుల వంటి పుస్తకములను చదువుతూ ఉండాలి. రోజు ఒక అరగంట, ఒక 10 నిమిషాలైనా ఒక వివేక చూడామణి వంటి పుస్తకాన్ని చదువుతూ ఉండాలి. మన కోరికల కోసం కొన్ని పూజలు చేసుకున్నా కూడా తప్పులేదు. జన్మ ఎత్తాము, కొన్ని అవసరాలు ఉంటాయి, వాటిని తీర్చుకోవాలి. వాటిలో ఉంటూ మన కోసం ఒక పావు గంట ఏర్పరచుకోవాలి. ఒక భాగవతాన్ని చదువుకుంటూ, ఇలా చదువుకుంటూ ఉంటే మనం ప్రయత్నం చేస్తే ముముక్ష మహాపురుష సంశ్రయం దొరకదండి. మనం ఇలాంటి ధర్మాన్ని ఆచరిస్తూ, మనం చేసేటువంటి పనిని మనం చేస్తూ ధర్మంగా వేదం ఎలా చెప్పిందో అలా జీవిస్తూ ఉంటే ఒకనాటికి ఆ దైవమే నీకు ఆ మహాపురుషునితో సంశ్రయాన్ని ఇస్తుంది. ఆ మహాపురుష సాంగత్యము చేత నీ జన్మను పండిపోతుంది. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితి వచ్చి తీరుతుంది. కాబట్టి ఓ మనుషుడా, నువ్వు ఈ మనిషి జన్మను పొందడమే 100 కోట్ల జన్మల పుణ్యము. మళ్ళీ ఈ జన్మ రాదండి. ఇక ఒక్కసారి మనిషి జన్మ వచ్చిందంటే మరో జన్మలో మనిషి జన్మ వస్తుందనుకోవడం భ్రమ. ఖచ్చితంగా రాదండి. ఎంతో పుణ్యం చేస్తే తప్ప. ఇక కానీ మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలోకి వస్తుందో మనిషి జన్మ. ఈ మానవ జన్మ వస్తే తప్ప మనం మోక్షం పొందనివ్వండి. చాలా కష్టం అండి. సాలీడు ఏనుగు పొందేవు కదా చాలా, అంటే వాటి యొక్క స్థితి వేరు. ఆ స్థితిలో మనం మనిషి జన్మ పొందితేనే వినియోగించుకోలేదు, సాలీడుగా ఏనుగుగా జన్మించి ఎలా వినియోగించుకుంటాం? కాబట్టి ముందు దీన్ని వినియోగించుకుంటే సరే. ఒకవేళ దురదృష్టవశాత్తు అలాంటి జన్మలు వచ్చినా కూడా అలా అయినా సరే మోక్షాన్ని పొందుతాం. కాబట్టి ముందు వచ్చినటువంటి ఈ శరీరాన్ని ధర్మానికి వినియోగించు అని శంకరుడు ధర్మబోధ చేస్తూ ఉన్నారు. కాబట్టి అతి కష్టము మీద లభించిన మానవ జన్మమును, అందును కూడా శృతి వేద సిద్ధాంత పరిజ్ఞానమును పొందినటువంటి పురుష జన్మను, శరీరాలు ఎన్నో వస్తాయి కానీ ఇలాంటి వేద జ్ఞానాన్ని పొందేటువంటి శరీరం ఇదే కదా. అలాంటి శరీరమును పొంది మూఢమతియ ఎవడు తన ఆత్మముక్తి కొరకు పాటుపడకుండా ఉండునో అతడు ఆత్మహత్య చేసుకున్నవాడే అంటున్నాడు. ఆత్మహత్య అంటే ఉరి వేసుకోవడము, ఇంకోటి ఏదో చేయడం కాదండి. నీకు అవకాశం ఉండి కూడా మోక్షం కోసం ప్రయత్నించకపోవడం ఆత్మహత్య అంటూ ఉన్నాడు. కాబట్టి అసత్తు యందు ఆసక్తి కలవాడైన కారణమున అతడు తనను తాను నాశము చేసుకుంటాడు. అసత్తు అశాశ్వతమైన వాటి యందు ఆసక్తి కలిగి ఉండకు, శాశ్వతమైన ఆత్మ యందే ఆసక్తి కలిగి ఉండు అని ఆదిశంకరులు మనకు గొప్ప బోధ చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపుగా 560 శ్లోకాల పైన ఉంటాయండి వివేక చూడామణిలో. ఒక 2 శ్లోకాలు చెప్పాను, చాలా గొప్ప శ్లోకాలు. మొదటి 2 శ్లోకాలని ఇంత గొప్ప అర్థం ఉంది. మున్ముందు మన ఫేస్బుక్ వేదికగా వీటిని చెబుతాను. మన సనాతన ధర్మ ప్రచార వేదిక అని ఫేస్బుక్లో మన పేజ్ ఉంటుందండి, దాన్ని ఫాలో అవ్వండి. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను ఆ వేదికగా చెబుతూ ఉంటాను. మనకి డిస్క్రిప్షన్లో ఉంటుందండి వాట్సాప్ ఛానల్ లింకు, ఫేస్బుక్ పేజ్ లింకు 2 ఉంటాయి. ఆ రెండింటిని కూడా మీరు ఫాలో అవుతే ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మనుష్య జన్మను, మానవ శరీరాన్ని ఖచ్చితంగా ఆత్మోద్ధరణ కోసం వినియోగించుకోమని శంకరులు చెప్పినటువంటి ఆ బోధను ఆచరణలో పెట్టి ప్రయత్నం, ఆ శంకరుడు అనుగ్రహంతో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతటి మహనీయుల దారిలో ఈ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం మనదైనటువంటి కృషిని సలుపుదాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.